నన్ను ఆశీర్వదించు బావా. ఎలా ఆశీర్వదించాలి? ఎప్పుడు సంతోషంగా ఉండని ఆశీర్వదిస్తే అలా ఆశీర్వదిస్తే నిన్ను పెళ్లి చేసుకున్నాక అస్సలు సంతోషంగా లేనని దీర్ఘాలు తీస్తుంది. దీర్ఘ సుమంగళి బావా. ఇక్కడ కూడా నువ్వు బాగుండాలని ఆశీర్వదించుకో బావా. మా ఆడవాళ్ళకి కనీసం ఆశీర్వాదంలో కూడా హక్కు లేదా బావా? అనుకున్నా, అప్పుడే అనుకున్నా నువ్వు ఇలాగే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావని. అప్పుడే అనుకున్నా. అబ్బా బావా, నీకేం కావాలో చెప్పు, పొలం పనులు చేస్తావా చెప్పు, ఇంటి పని వంట పని చేసుకుందామా. ఒక్కదాన్ని ఇంటి పని వంట పని పొలం పనులు చేయలేకపోతున్నా బావా. నువ్వేమో ఒక్క పని పట్టించుకోవు. చాలా కష్టంగా ఉంది బావా. కష్టంగా ఉందా? చేయలేకపోతున్నావా? అయితే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని నీకు తోడుగా తీసుకొస్తాలే. నా పని వంట పని తను చూసుకుంటుంది, నువ్వు పొలం పనులు చూసుకో. ఇప్పుడు చచ్చినట్టు అన్ని పనులు చేసుకుంటుంది. బావను వదులుకోలేను, సవితిని రానివ్వలేను, ఇంటి పని వంట పని చేసుకుంటాను. బావా నీళ్ళు తీసుకురావా? ఆ మాట కొట్టి చెప్పాలా? క్యాన్ తీసుకురా అంటే సరిపోదా? తీసుకో బావా. బావా వచ్చేప్పుడు కూరగాయలు కూడా తీసుకురా బావా. ఏంటి కూరగాయలు మర్చిపోయి వచ్చాడు? మర్చిపోయావా? కూరగాయలు మర్చిపోయావా? నువ్వు కూరగాయలు ఎప్పుడు తీసుకురమ్మన్నావే? అమ్మా చెల్లెమ్మా ఏమైందమ్మా? అయ్యయ్యో ఏమని చెప్పమంటావన్నయ్య? కూరగాయలు తీసుకురమ్మంటే తీసుకురాలేదని చెప్పాలా? నిజంగా నాకు చెప్పలేదు బామర్దులు. చెప్పే ఉంటదిలే బావా, నువ్వు మర్చిపోయి ఉంటావు. దగ్గరలో పెళ్ళుంది, కొత్త చీర కొనమంటే కొనలేదని చెప్పాలా? చీర ఎప్పుడు కొనమన్నావే? చెప్పే ఉంటుందిలే బావా, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇల్లంతా మాసిపోయింది, ఇంటికి సున్నం వేయించమంటే వేయించలేదని చెప్పాలా? ఇది మాత్రం చెప్పింది బామర్దులు. చూసావా, నీ ఇలానే చెప్పింటుందిలే బావా, నువ్వేం మర్చిపోయి ఉంటావు. కోడి కూర తిని వారమైంది, తీసుకురమ్మంటే తీసుకురాలేదని చెప్పాలా? అయ్యయ్యో ఏమని చెప్పాలన్నయ్య? ఎన్నని చెప్పమంటావు? ఓ కోడి కూర తీసుకురాలేదనా నీ బాధ? కూరగాయలు తీసుకురాలేదు, కొత్త చీర కొనలేదు, ఇంటికి సున్నం వేయించలేదు, ఇలాంటి దొంగ తిరుగుడు మాటలు మాట్లాడకుండా కోడి కూర తీసుకురామంటే తీసుకురానా? చెప్పింటుందిలే బావా, నువ్వు మర్చిపోయి ఉంటావు. మిమ్మల్ని వేయడం కంటే చావడం మేలు. అయ్యయ్యో ఇలాంటి అమంగళం మాటలు మాట్లాడకు బావా. ఇది చూసేకే అమ్మాయికి రాళ్ళ కనిపిస్తుంది, ఒక్కొక్కసారి గయ్యాల్లా కూడా కనిపిస్తుందబ్బా. ఇది అమ్మాయికి రాలో గయ్యాలో అర్థమయ్యేదే లేదప్పా. సామి టీ తాతావా సామి? మే ఏంది ఇది? టీ తెచ్చినావా కుర్తి తెచ్చినావా నాకు నువ్వు? ఓ వద్దా, అయితే నేనే తాతాలే సామి. మే ఏంది కిందలా? లే సామి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, బాగా సులకనైపోయినాను మే నీకు. అయ్యో అదేం లేదు సామి. బావా బావా, ఏందిరా బామర్ది ఏమైనాదే? నువ్వు బ్యాంకులో చేసింది అప్పు నీ కాడ వసూలు చేసేకి బ్యాంక్ ఆఫీసర్లు నిన్ను ఎత్తుక్కుంటా వచ్చిండారు బావా. ఏంద్రా బామర్ది బ్యాంకు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్లా చేస్తే ఊరుకునేదేలా. సామి నువ్వేం భయపడకు సామి, తమిళనాడులో బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్షండి సామి. నీ చెల్లి చెప్పింది నావరా బామర్ది? ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చినా నాదేమి. అయినా చట్టం వచ్చింది తమిళనాడులో సామి, మన ఆంధ్రాలో కాదు. మే ఏందమ్మే నువ్వు? ఆ సీఎం మన సీఎంతో కూడా మాట్లాడినాడంట సామి. అవా బ్యాంక్ వాడికి అప్పు కట్టేదేలా, కానీ మన సీఎం సార్ ఒప్పుకోలేదంట సామి. ఏంది మే నువ్వు అట్ట మాట్లాడతావు ఇట్ట మాట్లాడతావు, నన్ను ఎట్టా సావమంటావు? ఆ చట్టం మన రాష్ట్రంలో లేకపోతే ఏమి, తమిళనాడుకి పోయి నువ్వు అప్పు చేసుకోవచ్చు సామి. అయితే ఆడప్పు చేసి ఏడప్పు తీరుస్తా. అంతే బావా, అస్సలు తగ్గేదేలా. ఆడ ఉంటా ఈడ ఉంటా, అన్ని చోట్ల అప్పులే చేస్తా. నువ్వు చేసిన అప్పులకి మన ఊర్లోనే కాదు మన రాష్ట్రంలోనే అప్పు ఇవ్వరు.
ఇక నీ ముఖం చూసి తమిళనాడులో అప్పు ఎవరిస్తారు స్వామి? మే కరెక్ట్ గా చెప్పు, ఎందుకు నేను కాలు వేయాలా తీయాలా? మన పుష్ప అన్న చెప్పిండాడు కదా స్వామి, ఈ కాలు నీది, ఈ కాలు నీది, నీ కాలు మీద నీ కాలు వేసుకుంటే నాకేంది ఇబ్బంది? మే నన్ను జైలుకి పంపించేదానికే భలే సెటప్ చేసినావు కదా నువ్వు. నవ్వినావు కదరా నువ్వు. లేదు బావా. నాకు వినిపించింది అదిరా, మా ఇంట్లో పంది కుక్కులాగా భలే నవ్విండవురా నువ్వు, కిస్ 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 అని. నేను జైలుకు పోతాంటే భలే హ్యాపీగా ఉండదు కదరా నీకు. అయ్యో అదేం లేదు బావా. నీకు అప్పిచ్చాడు భయపడాలి కానీ నువ్వేం స్వామి భయపడేది? ఎవ తగ్గేదేలా, అప్పు చేసేది మానేదేలా. ఏం చిన్ని స్కూల్ లేదా? ఉందే, చాలా స్కూల్ ఉన్నాయి, వెనుక కూడా ఒక స్కూల్ ఉంది, తెలీదు? అది కాదమ్మా చిన్ని, నీకు స్కూల్ లేదా? అయ్యో, సొంత స్కూల్ ఉండే అంత రిచ్ కాదన్నా మేము. అది కాదమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? నేను స్కూల్కి వెళ్ళింటే ఇక్కడ ఎందుకు డాన్స్ చేస్తూ ఉంటా? ఆ, అప్పుడు నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావంటే స్కూల్ లేనట్టేగా. ఉందే. అది కాదమ్మా, ఈ రోజు స్కూల్ లేనట్టేగా. ఈరోజు రేపు ఎప్పుడు స్కూల్ అక్కడే ఉంటుంది, మనమే స్కూల్కి వెళ్ళాలన్నా. అది కాదు చిన్ని, నువ్వు స్కూల్కి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదన్నా, ఎందుకంటే ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, అందుకే స్కూల్కి వెళ్ళలేదన్నా. ఈ మాట అప్పుడే చెప్పొచ్చు కదా చిన్ని. నువ్వు స్కూల్ లేదా అని అడిగావు కానీ స్కూల్కి వెళ్ళలేదా అని అడగలేదు కదన్నా. స్టార్ బాయ్ సుజయ్ స్వామి, స్టార్ బాయ్ సుజయ్ స్వామి. శుభం ప్రియా, చెప్పు నాయనా. నేను ఒక పిల్లని ప్రేమించా స్వామి. పిల్లకి చేతబడి చేయాలా నాయనా? కాదు, పిల్ల తల్లికి స్వామి. పిల్ల తల్లిని ప్రేమించావా నాయనా? కాదు, పిల్లనే స్వామి. మరి చేతబడి పిల్ల తల్లికెందుకు నాయనా? మా ప్రేమకు అడ్డం రాకుండా స్వామి. ఓం దిగ్ దిగ్ బగ్ బగ్ అఘోరా, పిల్ల తల్లి మారాలి, పిల్లనిచ్చి పెళ్లి చేయాలి. పిల్ల తల్లి మారాలి, పిల్లనిచ్చి పెళ్లి చేయాలి. పిల్ల తల్లి మారాలి, పిల్లనిచ్చి పెళ్లి చేయాలి. దిగ్ దిగ్ బగ్ బగ్ అఘోరా. స్వామి పోరా పెళ్లి చేసుకో పోరా, పిల్ల తల్లి మారిందిరా.